సరెండర్ కు ముందుకొస్తున్న మావోయిస్టులు. తెలంగాణలో ఒకే రోజు 37 మంది మావోయిస్టుల లొంగుబాటు. వ్యూహం మార్చిన మావోలు. ఇక నుంచి లొంగుబాట్లు తెలంగాణలోనే జరుగుతాయా? మావోల లొంగుబాటుకు మధ్యవర్తిత్వం వహిస్తోంది ఎవరు? సరెండర్ తో మావోయిస్టు ఉద్యమం ఆగిపోతుందా? లొంగుబాటుతో సిద్ధాంతాన్ని వదులుకుంటారా? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఎన్కౌంటర్, లొంగుబాటు అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత మాస్టర్ మైండ్ హిడ్మా చనిపోవడంతో పాటు 50 మంది మావోయిస్టులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఓవైపు మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే కొంతమందిని పోలీసులు తీసుకువెళ్లి కాల్చి చంపేశారు అంటూ మానవ హక్కుల సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరికొంతమందిని మాత్రం అరెస్టు చూపించారంటున్నారు. ఇక పోలీసులు మాత్రం తాము ఎవరిని ట్రాప్ చేయలేదు అని, తమకు వచ్చిన సమాచారంతో మావోయిస్టుల కదలికపై నిఘా పెట్టాము అంటున్నారు. కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు అని, దీంతో ఎదురు కాల్పుల్లో హిడ్మా, ఆయన భార్యతో పాటు మరో 4 చనిపోయారు అని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. హిడ్మా మృతి తరువాత మావోయిస్టులు లొంగిపోవాలి అని, అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తాను అంటూ మల్లోజు వేణుగోపాల్ సైతం వీడియో విడుదల చేశారు. హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన 4 రోజుల తర్వాత తెలంగాణలో భారీ స్థాయిలో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో లొంగుబాటుకు ఇక నుంచి తెలంగాణ సురక్షిత ప్రాంతము అని మావోయిస్టులు భావిస్తున్నారా? మిగతా మావోయిస్టులు తెలంగాణలో లొంగిపోతారా అనే చర్చ మొదలైంది. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టుల ఉద్యమం ఆగిపోతుందా? సరెండర్ తో సిద్ధాంతాన్ని వదులుకుంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పేదవాడి ఆకలి తీరాలి అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థ అవసరము అని, ఆయుధాలతో తమ లక్ష్యం సాధించాలి అంటూ తుపాకులు పట్టిన మావోయిస్టులకు ప్రజాస్వామ్యంలో బ్యాలెట్లకు ప్రత్యామ్నాయం లేదని, తుపాకులు పట్టి హింసతో ఏమీ సాధించలేము అనే విషయం అర్థమైనట్టుగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఎప్పుడో గ్రహించిన తాము తెలుసో తెలియక చేసిన తప్పును ఎలా సరిచేసుకోవాలో తెలియక తప్పులపై తప్పులు చేస్తూ ముందుకు వెళుతున్న మావోయిస్టులకు అమిత్ షా గట్టి హెచ్చరిక చేశారు. మావోయిజాన్ని సహించేది లేదు అని, తుపాకీ వీడి జనజీవన స్రవంతిలో కలవాల్సిందేనంటూ, లేదంటే 2026 మార్చి 31లోగా నక్సలిజాన్ని అంతమొందిస్తాము అని అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కొంతమంది ఇంకా మొండితనంతోనే తామెంచుకున్న పందాలోనే నడుస్తున్నారు. తాజాగా మల్లోజు వేణుగోపాల్ వంటి మావోయిస్టులు లొంగిపోవడంతో పాటు నంబాల కేశవరావు వంటి వారు కూడా ఎన్కౌంటర్ లో చనిపోవడంతో మావోయిస్టు ఉద్యమం బలహీనపడుతూ వచ్చింది. తాజాగా హిడ్మా ఎన్కౌంటర్ తో చాలా మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం కంటే లొంగిపోదాము అనే ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణ డీజీపీ ముందు తమ ఆయుధాలతో 37 మంది మావోలు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో ఆ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేయటమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడ పట్టింది. దీంతో ఆ రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు కష్టంగా మారాయి. ప్రస్తుతానికి షెల్టర్ జోన్లలో మావోయిస్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ షెల్టర్ జోన్ల సమాచారం కేంద్ర నిఘా విభాగానికి అందడంతో ఇక మావోయిస్టులు లొంగిపోవడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చారు. మావోల లొంగుబాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మావోలు ఆయుధం వదిలి జనజీవన స్రవంతిలో కలిసినంత మాత్రాన వారి సిద్ధాంతాన్ని వదులుకుంటారా? ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లో ఉంటూ మరో ఉద్యమం వైపు తీసుకువెళ్తారా అనే చర్చ జరుగుతోంది. దీర్ఘకాలం మావోయిస్టు సిద్ధాంతాన్ని ఒంటికి పట్టించుకున్న వ్యక్తులు సడన్ గా తమ సిద్ధాంతాన్ని వదిలేస్తారా? లేదంటే ప్రజల్లో ఉంటూ తమ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకుంటూ మరో విధానంలో ఉద్యమాన్ని నిర్మిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో ఈ ప్రాంతం తమ లొంగుబాటుకు సురక్షిత ప్రాంతము అనే ఆలోచనలో మావోలు ఉన్నట్టుగా తెలుస్తోంది.